అర్జున్ రెడ్డితో యువతను ఆకట్టుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇటీవల రణబీర్ కపూర్ తో యానిమల్ తీసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని సందీప్ బయటపెట్టారు. అర్జున్ రెడ్డి కన్నా ముందు ఓ ప్రేమ కథను అనుకున్న ఆయన దాన్ని నానితో తీద్దాం అనుకున్నారు. కానీ కలిసి కథ చెప్పేందుకు కాస్త ఆలోచించడంతో అది పట్టాలెక్కలేదు. అది 2010-11 సంవత్సరం. ఫిల్మ్ స్కూల్ నుండి వచ్చిన సందీప్ ఒక సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఒక మంచి లవ్ స్టోరీ అనుకుని ఒక నిర్మాతకు వినిపించారు. కథ నచ్చిన ఆ నిర్మాత హీరో ఎవరు అని అడిగితే నాని అని సందీప్ సమాధానం ఇచ్చారట. నాని ఎవరు అంటూ ఆ నిర్మాత ప్రశ్నించడంతో అష్టాచమ్మలో నటించారు. ఆ సినిమా నేను చూడలేదు, కానీ ఇప్పుడు రైట్ చేశాడు, చాలా బాగుంది అని చెప్పారట. అతని డైలాగ్ మాడ్యులేషన్ నాకు నచ్చింది. మాస్ హీరోకు ఉండాల్సిన అంశాలు అతనిలో ఉన్నాయి. ఈ కథకు అతడు డిఫరెంట్ గా ఉంటాడు అని చెప్పాడు. వెంటనే స్పందించిన ఆ నిర్మాత ఆ హీరో వద్దు, ఈ 4 పేర్లు పరిశీలించు అని ఇండస్ట్రీలో ఉన్న ఓ 4 హీరోల పేర్లు ఆప్షన్ గా ఇచ్చాడట. అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో అది వినియోగించుకునే పరిస్థితి ఉన్నా నా కథకు ఈ హీరోలు సరిపోరు అని చెప్పి సందీపంగా ఆయన దగ్గర నుండి వచ్చేశాడట. ఇదే విషయాన్ని ఫ్రెండ్స్ కి చెబితే నీకేమైనా పిచ్చా అంటూ తిట్టారట. ఆ తర్వాత కొన్ని రోజులకు బంజారాహిల్స్ లోని మోకా రెస్టారెంట్ కు వెళ్తే అక్కడ స్నేహితులతో కలిసి నాని ఉండటాన్ని సందీప్ గమనించారు. అప్పుడు నాని దగ్గరకు వెళ్లి నేనొక నిర్మాతకు కథ చెప్పాను, ఆయన వేరే హీరో అన్నారు, కానీ నా కథలో మీరే హీరో, కథ చెబుతా వింటారా అని అడుగుదామని పదే అనుకున్నారట. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న సమయంలో వెళ్లడిగితే నన్ను ఇబ్బంది పెట్టొద్దు, వెళ్ళండి అంటారేమోనని భయపడి నానికి కథ చెప్పకుండా అక్కడి నుండి వచ్చేశారట. ఒకవేళ అప్పుడే ఆ కథను నానికి చెప్పి ఆయన ఒప్పుకొని ఉంటే అర్జున్ రెడ్డి కన్నా ముందే సందీప్ దర్శకుడిగా వెండితెరకు పరిచయం అయ్యేవారు. తాజాగా హాయ్ నాన్నతో నాని, యానిమల్ తో సందీప్ వంగ ఒకేసారి ప్రేక్షకులను పలకరించారు.